అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలనాగిరెడ్డికి కోవట్టు రాఘవేంద్ర రెడ్డి అని తిక్కారెడ్డి లాంటి వాళ్ళు విమర్శిస్తారు. దీని ఎట్లా చూడండి? మేము 1983 నుంచి మా నాయన టీడీపీలో ఉన్నప్పటికీ ఎమ్మెగనూరు నుంచి 2009లో ఎప్పుడైతే కాన్స్టిట్యున్సీ డివైడ్ అయిందో 2009 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ అడిగాము. అనివార్య కారణాల వల్ల కొన్ని బాలనాగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మేము ప్రజారాజ్యం నుంచి పోటీ చేశాము. బాలనాగిరెడ్డికి కోవట్టుగానే పనిచేయలే. దళవాయి రామయ్య బీసీ నాయకుడిగా కాంగ్రెస్కి పోటీ చేశాడు. లాస్ట్ మినిట్లో గెలవాలనుకుంటే పబ్లిక్ మీటింగ్లో కోసికలో నాకు వేయడం ఇష్టం లేకపోతే దళవాయి రామయ్యకి వేయండి, మన బీసీ నాయకుడిగా ఖచ్చితంగా ఎన్నుకోవాలా అని చెప్పాము. కానీ బాలనాగిరెడ్డికి ఓటు వేయనైతే చెప్పలేదు. మరి ఎందుకోసం నీ విమర్శలు? రాజకీయ కుట్ర. కొంతమందికి పడని వాళ్ళు కనీసం బాలనాగిరెడ్డి కోవట్టు అంటే అవతల వస్తుందేమో, మాకు వస్తుందేమో అట్లా అనుకుంటున్నారు. కానీ బాలనాగిరెడ్డికి కోవట్లు కానీ అట్లా ఏం ఉండదు. చేయాలనుకుంటే 2014లో సార్ మాట ఇచ్చాడు మా నాన్నకి, రామరెడ్డి మీరే టికెట్ మీకే ఇస్తున్నా, మీరు బీఫామ్ తీసుకెళ్ళండి అని చెప్పి 4 రోజులు ఉన్నాం. ఆ రోజు కూడా సేమ్ మీరు అన్నట్టు బాలనాగిరెడ్డి కోవట్ అనే పదంతోనే మా టికెట్ పోగొట్టుకోవడం జరిగింది. అది ప్రూఫ్ చేసుకోవడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో మమ్మల్ని కోవట్టు కాదని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అది మాకు ఆనందం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.